వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. అమెరికాలో ప్రజా వ్యతిరేకత మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ రెండో టర్మ్లో అధ్యక్షుడిగా అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే హ్యాండ్స్ ఆఫ్ నిరసనతో దేశం దద్దరిల్లింది. ట్రంప్ పై ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. కాంగ్రెస్ లో తక్కువ మెజారిటీతో అస్థిర ప్రభుత్వం కనిపిస్తోంది. ఇదంతా త్వరలో ట్రంప్ ప్రభుత్వం కూలిపోవడానికి దారితీస్తుందా? దీని వెనుక కారణాలు ఏంటి? ట్రంప్ ఏమంటున్నారు? లెట్స్ వాచ్ దిస్ బర్నింగ్ టాపిక్. అమెరికాలో ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతంగా సాగుతున్నాయి. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో 50 రాష్ట్రాల్లో 1200కు పైగా స్థలాల్లో లక్షల మంది ర్యాలీలు, మార్చులు చేశారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, చికాగో వంటి నగరాలతో పాటు చిన్న పట్టణాల్లోనూ ఈ నిరసనలు కనిపించాయి. హ్యాండ్స్ ఆఫ్ అంటే మా హక్కులపై చేతులు వేయొద్దు అని. ట్రంప్ విధానాలు ప్రజల స్వేచ్ఛను కాలరాస్తున్నాయని నిరసనలు ఆరోపిస్తున్నారు. హ్యాండ్స్ ఆఫ్ నిరసనలు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమంగా మారాయి. 150కి పైగా సివిల్ రైట్స్, లేబర్ యూనియన్, LGBTQ+ సంస్థలు, వెటరన్స్ గ్రూపులు ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఫెడరల్ ఉద్యోగాల కోతలు, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ కోతలు, ఇమిగ్రెంట్స్ పై దాడులు, ట్రాన్స్జెండర్ హక్కులను హరించడం వంటి చర్యలు చేపట్టడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ పై ప్రజా వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. ఆయన ప్రపంచ వ్యాప్తంగా విధించిన టారిఫ్ల వల్ల ఆర్థిక మార్కెట్లు అస్థిరంగా మారాయి. పెట్టుబడులు కోల్పోయిన వారు ఆందోళనలో ఉన్నారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ద్వారా 2 లక్షలకు పైగా ఫెడరల్ ఉద్యోగాలు వృత్తిని కోల్పోవడం, USAID రద్దు, ఇమిగ్రేషన్ రైట్స్, విద్యార్థుల డిపోరేషన్ వంటి చర్యలు ప్రజల్లో భయం, ఆగ్రహాన్ని కలిగించాయి. 57% అమెరికన్లు ట్రంప్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని భావిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ లో బలహీన స్థితిలో ఉంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో రిపబ్లికన్లకు 218, 215తో స్వల్ప మెజారిటీ, సెనెట్ లో 53, 47తో సన్నని ఆధిక్యం ఉంది. ఈ తక్కువ మెజారిటీ వల్ల ట్రంప్ విధానాలను చట్టాలుగా మార్చడం కష్టమవుతోంది. రిపబ్లికన్ పార్టీలోని మితవాదులు కోతలను వ్యతిరేకిస్తున్నారు. డెమోక్రాట్లు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అస్థిరత గవర్నమెంట్ షట్ డౌన్ లేదా చట్టపరమైన సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. ట్రంప్ ఈ నిరసనలను, వ్యతిరేకతలను సీరియస్ గా తీసుకోవడం లేదు. ఫ్లోరిడాలో గోల్ఫ్ ఆడుతూ కనిపించారు. వైట్ హౌస్ ట్రంప్ సామాజిక సేవలను రక్షిస్తారని, డెమోక్రాట్లు ఇమిగ్రెంట్స్ కు దోచిపెడతారని ప్రకటించింది. ట్రంప్ గతంలో నిరసనలను డెమోక్రాట్ల కుట్రగా పేర్కొన్నారు. ఈసారి కూడా తన విధానాలను సమర్థిస్తూ నిరసనలను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేయవచ్చు.